ప్యాక్ని లోదం సంఘం యొక్క 24వ శిలువ ధ్యానం వీక్షిస్తున్న మీ అందరికీ త్రియేక దేవుని నామమున వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మన శిలువ ధ్యానం ప్రారంభించుకుందాం. అందరూ తల ఉంచి కళ్ళు మూసినట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర ప్రేమ కృప మా ప్రియ పల్లవ తండ్రి, మరొకసారి తండ్రి ఈ రీతిగా నీ పాల్సనకు తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. ఏ సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో ప్రభువా ఈ రీతిగా ప్రభువా నేను ఆరాధిస్తూ ఈ యొక్క శిలువ ధ్యానిస్తున్నాము. నువ్వు వెళ్ళిన వాడు తండ్రి. మరి యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువా మీరు యొక్క మెండైన ఆశీర్వాదాలు అనుగ్రహించి ఈ యొక్క ధ్యానం అంతట్లో నీ యొక్క నడిపింపును తోడ్పాటును వారికి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా కొంత సమయం తండ్రి ఈ యొక్క శిలువ ధ్యానం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా నీ యొక్క ఆదరణ సహవాసం నీ యొక్క నడిపింపు నీ యొక్క జ్ఞానాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా వర్తమానం అందించబోతాను ఇదే దాసులు ప్రభు మా సేవ డాక్టర్ దేవరాజ్ పట్ట గారిని నేను ముట్టి బలపరిచి రోజు అందించవలసిన ఆహారం మాకు అనుగ్రహించి మనం వేడుకొంచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యోగంలోని 24వ ధ్యానం కొరకు మనకు ఇవ్వబడిన అంశము సన్హెడ్రిన్ సభ. ఈ సన్హెడ్రిన్ సభ గురించి మనకు వర్తమానం అందించడానికి మన మంచిన మరి డాక్టర్ దేవరాజ్ పట్ట గారు ఉన్నారు. వారు వర్తమానం అందించినగా ఆ ధ్యానంలో మనం ఉంటాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా టీవీ పరిచర్య ద్వారా వాక్యాన్ని పంచుకోవడం అనేది దేవుడు మనకి ఇచ్చిన ప్రత్యేకమైన ఆశీర్వాదంగా నేను తలస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతూ ఉన్నాను. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుక్కోబడెను, అయినను ఆ తరం వారిలో దాని గురించి ఆలోచించిన వారెవరు? ప్రపంచ చరిత్రలో అనేక మంది మీద న్యాయస్థాన తీర్పులు జరిగినాయి. సోక్రటీస్ గ్రీక్ ఫిలాసఫర్, జోన్ ఆఫ్ ఆర్క్ ఫ్రెంచ్ హీరోయిన్, చార్లెస్ ఫస్ట్ ఇంగ్లీష్ కింగ్, వీరందరూ తీర్పులోనికి వచ్చిన వారే. మరి ముఖ్యంగా జర్మనీలో 60 లక్షల మంది యూదుల్ని సంహరించిన హిట్లర్ చరిత్రలో మిగిలిపోయాడు. అయితే మానవ చరిత్రలో ఇవన్నీ ఎంతో ప్రాముఖ్యమైన తీర్పులే. బట్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ట్రయల్ ఆఫ్ ఆల్ ఈజ్ దట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యూదులు అన్యులు ఆయన అన్యాయపు తీర్పులో నిమగ్నమై ఉన్నారు. యూదుడిగా పుట్టిన యేసు సన్హెడ్రిన్ సభ చేత అన్యాయంగా బంధింపబడి, అన్యాయంగా తీర్పు పొంది, అన్యాయంగా శిక్ష విధింపబడి, న్యాయస్థానము అన్యాయంగా ఆయన్ని చంపడం చూస్తూ ఉన్నాము. మానవ లోకానికి మేలు చేయడం తప్ప కీడు ఎరగని ఆయన చరిత్రలో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి చరిత్రను 2 భాగాలుగా విభజించిన యేసు అన్యాయపు తీర్పు పొందిన వాడే కొనుక్కోబడ్డాడు. ఆ దినములలో ఎవరినూ దాన్ని లక్ష్య పెట్టలేదు. ఆ దినాల్లో రోమా పరిపాలనలో ఉన్న యూదులు అనుదిన న్యాయ వ్యవహారాలు యూదా చట్టసభకు లోబడి జరిగించేవారు. మరణశిక్ష మాత్రము రోమా ప్రభుత్వానికి రిఫర్ చేసేవారు. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి 12 వచనాలు మనం చూసినప్పుడు ఆయన ఏ విధంగా అరెస్టు చేయబడ్డాడో మనం గమనిస్తాము. అదైన తర్వాత యూదా మత నాయకుల ఎదుట తీర్పు మనం గమనిస్తాము. మొదట అన్నా ఎదుట ఆయన తీర్పు పొందాడు. ఆ తర్వాత కైప ఎదుట, సన్హెడ్రిన్ సభ ఎదుట మొదటి తీర్పు మనం చూస్తాము. మార్కు సువార్త 14వ అధ్యాయం 53వ వచనం నుండి 65వ వచనం వరకు చూసినప్పుడు ఆ తర్వాత సన్హెడ్రిన్ సభ ముందు 2వ తీర్పు పొందుతాడు. దేవుని కుమారుడు అని నువ్వు అన్నావు అనే ఒక నెపము ఆయన మీద మోపారు. ఆ తర్వాత వారు మొదటి రోమన్ తీర్పు కొరకు పిలాతు దగ్గరకు ప్రభువుని తీసుకొచ్చారు. యోహాను సువార్త 18వ అధ్యాయం మనం చదివినప్పుడు ముందు ఆయన మీద అభియోగం మోపబడింది, ఈయన దుర్మార్గుడు అనే అభియోగం. ఆ తర్వాత ఎగ్జామినేషన్ చేసిన పిలాతు నువ్వు యూదుల రాజువా అని అడిగాడు. ఆ తర్వాత ఇతని యందు ఏ దోషము నాకు కనబడలేదని ఆయన్ను నిర్దోషిగా చిత్రించి బాధ్యత విస్మరించడానికి హేరోదు ఎదుట తీర్పుకు పంపాడు. హేరోదు ఆయనకు పరిహాస వస్త్రములు తొడిగించి అపహాస్యం చేసి పంపాడు. ఆ తర్వాత 2వ రోమన్ తీర్పు జరిగింది. లూకా సువార్త 23వ అధ్యాయం చూసినప్పుడు మీరు అతని మీద మోపిన నేరం లేవి నాకు కనబడలేదు అని పిలాతు చెప్తూ ఉన్నాడు. మరొక ప్రక్క పిలాతు భార్య మత్తయి సువార్త 27వ అధ్యాయం ప్రకారము ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పిన మాటలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. చివరికి యోహాను సువార్త 19వ అధ్యాయం వచ్చేసరికి పిలాతు ఆయన యందు ఏ దోషము లేదని చెప్తూనే ప్రజలు ఇష్టం వచ్చినట్లు ఆయన చేయడానికి వారి చేతికి అప్పగించాడు.
అయితే ఈ దినాన్ని మన ముందున్న తీర్పు సన్హెడ్రిన్ సభ తీర్పు. 1973 సంవత్సరంలో ఒక లాయరు ఇజ్రాయెల్ యొక్క సుప్రీంకోర్టులో ఒక కేసు వేశాడు. యోధా మత నాయకులోని తీర్పులు, అక్రమాలు ఆయన కోర్టు దృష్టికి తెచ్చినప్పుడు జస్టిస్ వాజ్ నాట్ డన్, ఆ కేసు కొట్టివేశారు. కానీ చరిత్రే. సన్హెడ్రిన్ సభ గురించి ఈరోజు మనం ధ్యానించాల్సి ఉంది. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 16వ వచనం మనం చూసినప్పుడు యెహోవా దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు, పెద్దలైన వారిని 70 మందిని సమకూర్చి ప్రత్యక్ష గుడారం ఎదుట నిలువబెట్టాలి అనే మాట. అప్పటి నుండి ప్రారంభమైన ఈ మహాసభ యేసు ప్రభువుని అన్యాయపు తీర్పు పొందే వరకు ఎగ్జిస్టెన్స్లో ఉంది. ప్రధాన యాజకుడు ఈ మహాసభకు అధ్యక్షుడిగా ఉంటాడు. 70 మంది సభ్యులు ఈ సభలో ఉంటారు. అలాంటి సన్హెడ్రిన్ సభ ముందుకు ప్రభు వచ్చాడు. ఈ దినాన్ని ఈ సన్హెడ్రిన్ సభ గురించి మనం ఆలోచన చేసినప్పుడు మహాసభ యేసును చంపుటకు ఆలోచన చేయకూడదు. ఈ మహాసభ దోషిని రక్షించడానికి ఉంది. ఈ సభ యొక్క ముఖ్య విధి దోషిని కాపాడడం లేక దోషి పక్షం వహించడం. కానీ ఆ దినాన్ని సభ మొత్తము యేసును వ్యతిరేకించింది. రెండవది, సన్హెడ్రిన్ సభ సాక్షుల కొరకు వెతకూడదు. యోధా చట్ట ప్రకారము సాక్షులు వచ్చి నేరారోపణ చేయాలి, తీర్పు కార్యక్రమం ప్రారంభించాలి. కానీ ఇక్కడ సాక్షుల వరకు వెతికారనే మాటలు గ్రంథంలో ఉన్నాయి. ఇది అన్యాయపు తీర్పు. అబద్ధ సాక్షుల కొరకు అసలు వెతకూడదు. కానీ ఇక్కడ అబద్ధ సాక్షుల వరకు వెతికి దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానంటున్నాడు అని ఇలాంటి అభియోగాలు మోపుతూ ఉన్నారు. ఒకవేళ సాక్షులు వచ్చి అబద్ధం చెప్తే అబద్ధ సాక్షులు శిక్షింపబడాల్సి ఉంది. కానీ ఇక్కడైతే ఆ కార్యం జరగలేదు. మరి ముఖ్యంగా మరణశిక్షకు సంబంధించిన కేసులు రాత్రి సమయాల్లో విచారించకూడదు. కానీ ఇక్కడ రాత్రికి రాత్రి గెత్సెమనే తోటలో ఆయన్ను బంధించి ఇలాంటి అన్యాయపు తీర్పుకి అటు ఇటు తిప్పడం అనేది బంధించి మనం ఎరుగుదాం. ఇలాంటి కేసుల్లో ఒకవేళ తీర్పు మరుసటి దినం వరకు పోస్ట్ పోన్ చేయాలి తప్ప రాత్రికి రాత్రి తీర్పు తీసుకోవడానికి వీలు లేదు. కానీ ప్రభు విషయంలో వారు రాత్రికి రాత్రి ఆయన విచారిస్తూ ఉన్నారు. మరొక రీతిగా సన్హెడ్రిన్ సభ యొక్క విధులు ఆలోచన చేసినప్పుడు సబ్బాతు దినానికి ముందు కానీ లేక పండుగ దినాన కానీ మరణశిక్షకు సంబంధించిన కేసులు విచారించకూడదు. కానీ ప్రభుని విచారించిన సమయం పస్కా పండుగ సమయం, పస్కా పశువుగా ప్రభువు వధింపబడిన సమయం. మరి అన్యాయంగా ఆయన్ని మరణశిక్షకు సంబంధించిన కేసులు విచారిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా మరణశిక్షకు సంబంధించిన కేసుల్లో దేవుని తోడు అని ఆనబెట్టుకోకూడదు. కానీ మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనంలో ప్రధాన యాజకుడు దేవుని తోడుని ఆనబెట్టుకున్నాం అనేది మనం చూసినప్పుడు ఇది అన్యాయమైన తీర్పు అని ఘంటాపదంగా చెప్పడానికి అవకాశం ఉంది. మరొక రీతిగా ఆలోచన చేసినప్పుడు కైప ప్రధాన యాజకుడై ఉండి నేరారోపణ చేయకూడదు, లేక అభియోగం మోపకూడదు, లేక అభియోగం మోపిన వారి పక్షంగా న్యాయవాదిగా మారకూడదు. కానీ ఇక్కడ కైప అలాంటి పాత్ర వహించడం అనేది గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. మరణశిక్షకు సంబంధించిన కేసుల్లో విడుదలకు సంబంధించిన వాదనతో కేసు ప్రారంభించాలి, లేక ఈ దోషిని ఏ విధంగా మనము నిర్దోషిగా ప్రకటించగలము అనే వాదనతో కేసు ప్రారంభించాలి. కానీ ఇక్కడైతే మరణశిక్షకు సంబంధించి సన్హెడ్రిన్ సభ వారే ఆయన్ను చంపడానికి ఆలోచన చేసిన సంగతి రుజువు అవుతూ ఉంది. మరొక నియమం మనం ఆలోచన చేసినప్పుడు ఈ సన్హెడ్రిన్ సభలో వృద్ధుల చేత ప్రభావితం కాకుండా ఉండేటట్లుగా మొదట పిన్న వయస్కులు మాట్లాడాలి. కానీ ఇక్కడైతే పిన్న వయస్కుల స్వరం అక్కడ మనకు వినపడదు. యాజకులు, ప్రధాన యాజకులే దాన్ని ప్రభావితం చేశారు. మరొక రీతిగా ఆలోచన చేస్తే మరణశిక్షకు సంబంధించిన కేసుల్లో అందరూ శిక్షకు అనుకూలంగా మాట్లాడడానికి వీలు లేదు. కానీ ప్రభుని సన్హెడ్రిన్ సభ విచారించినప్పుడు వారు ఏకంగా కూడి ఆయన ఏ విధంగా సంహరించాలా, ఆయన ఏ విధంగా అవమానకరమైన శిలువకి అప్పగించాలని చెప్పి ఆలోచన చేయడం మనం గమనించినప్పుడు అన్యాయపు తీర్పు నొందిన వాడే ఆయన కొనుక్కోబడ్డాడు. ఆ దినములలో ఆ తరములో దాని గురించి ఆలోచించిన వారెవరు అని ప్రశ్నిస్తున్నాడు యెషయా. ఒకవేళ ఈ దినాన్ని మనకు తెలుసు ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడే కొనుక్కోబడ్డాడని. ఈ తరంలో మనం ఎంతమందిని దాన్ని లక్ష్య పెడతా ఉన్నాము.
సాక్షులు విభేదించిన పిదప యేసును విడుదల చేయాలి. కానీ సన్హెడ్రిన్ సభ ముందు ఒకే అభిప్రాయానికి వచ్చారు కనుక వారు ఆ విధంగా చేయలేదు. ఒకవేళ పిలాతు తీర్పు కూడా అన్యాయమైందే, అక్రమమైందే అయినా కానీ విచారణ చివరిలో న్యాయాధిపతిగా తన బాధ్యతను విస్మరిస్తూ ఉన్నాడు. కనుక యేసు నిర్దోషి అని ప్రకటించవలసిన పిలాతు ఏ స్థాయిలో దిగజారిపోయాడో మనం ఆలోచన చేస్తే ఈ అన్యాయపు తీర్పు నుండి కొన్ని మాటలు మనం గమనించాలి. నిర్దోషి చంపబడిన సందర్భం, యేసునకు సంబంధించిన వారందరూ ఆయన్ను నిర్దోషిగా పేర్కొన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు యోధా అంటున్నాడు, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తిని. మత్తయి సువార్త 27:19లో పిలాతు భార్య అంటుంది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. లూకా 23:41లో చెప్పబడతా ఉంది, శిలువ మీద వేలాడుతున్న దొంగ ఈయన ఏ తప్పిదము చేయలేదు అంటున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనంలో రోమను శతాధిపతి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు అంటున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో పిలాతు అంటున్నాడు, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. 6వ వచనంలో ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. 38వ వచనంలో అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. 3 పర్యాయాలు పిలాతు ఆయనలో ఏ దోషము లేదని చెప్తూ చివరికి ఆయన్ని సిలువకు అప్పగించాడు. కనుక అన్యాయపు తీర్పు నొందినబడి ఆయన కొనుక్కోబడనే మాట క్రైస్తవ దృక్పథంలో మనం ఆలోచన చేసినప్పుడు అన్యాయపు తీర్పు ఆదినాన్ని యోధా మత నాయకుల చేత, సన్హెడ్రిన్ సభ చేత, రోమాధిపతుల చేత పొందిన ప్రభు ఈ దినాన్ని మన చేత అలాంటి అన్యాయపు తీర్పు పొందుతున్నాడని మనము దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరింపబడాలి. మానవుని పాపము ఎంత భయంకరమైందో కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపేగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు అని చెప్తా ఉన్నాడు. ఆయన ఎరిగి కూడా ఈ దినాన్ని మనం ఆయన సిలువకు అప్పగిస్తూ ఉన్నాము, అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాము. యోధా గురించి మనం చెప్తాము, అతడు దొంగ, దురాశపరుడు. కానీ ఈ దినాన్ని మనలో అనేక మంది ధనాపేక్ష చేత ఆయనకు అన్యాయపు తీర్పు విధిస్తూ ఉన్నాము. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంటేనుంది. సైనికులు ఇండిఫరెన్స్, నిర్లక్ష్యం, కొన్ని అంగుళాల దూరంలో లోకరక్షకుడు రక్తాన్ని చిందిస్తూ ఉంటే అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉన్నవారు ఒకవేళ ఆ ఇన్సిడెంట్ని నిర్లక్ష్యం చేశారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకోగలము. నిర్లక్ష్యం అనేది గొప్ప పాపం. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టడం, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్య పెట్టడం, ఆయనకు అన్యాయపు తీర్పు విధించడమే. హెరోదు లూకా సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం, తన తమ్ముని భార్యను ఉంచుకున్నాడు, శరీరాశ అనే పాపంలో ఉన్నాడు. ఈ దినాన్ని అనేక మంది ఈ పాపం ద్వారా అన్యాయపు తీర్పు విధించిన వాళ్ళలో ఒకరిగా చేరతా ఉన్నామని గమనించాలి. కైప గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన గర్విష్టి, అహంభావి. యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనంలో మనందరి కొరకు ఒక అతను మరణించాలని చెప్పి గర్వపడతా ఉన్నాడు. యాజకులైన వారు అసూయతో ఆయన అప్పగించారని గ్రంథంలో రాయబడి ఉంది. మార్కు సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరి. పిలాతు పిరికితనంతో ప్రభుని సిలువకు అప్పగించాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనంలో, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అని ఉంది. ఈ విధముగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రభువు సన్హెడ్రిన్ సభ వారి చేత అన్యాయపు తీర్పు పొందాడు, రోమా ప్రభుత్వం చేత అన్యాయపు తీర్పు పొందాడు. ఈ దినాన్ని మన చేత కూడా అన్యాయపు తీర్పు పొందుతూ ఉన్నాడు. అన్యాయపు తీర్పు నొందిన వాడే ఆయన కొనుక్కోబడను. ఆ తరం వారిలో ఆ సంగతి ఆలోచించినది ఎవరు? ఈ తరంలో ఆ సంగతి ఆలోచించింది ఎవరు? ఒక ఆయన అన్నాడు, వర్ యు దేర్ వెన్ దే క్రూసిఫైడ్ మై లార్డ్. నా చెయ్యి ఆయన్ను సిలువకు అప్పగిస్తూ ఉంటే ఆయన చేసిన ప్రార్థన, తండ్రి వీరేమి చేయిస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఈ ప్రార్థన అన్యాయపు తీర్పు చేసిన యోధా మత నాయకులకు, సన్హెడ్రిన్ సభ వారికి, రోమా ప్రభుత్వ అధికారులకు ఆ దినాన్ని వర్తిస్తే ఈ దినాన్ని మనకు కూడా ఈ ప్రార్థన అవసరం అని చెప్పి నేను గమనిస్తూ ఉన్నాను. జాన్ స్టార్ట్ అనే ఫిలాసఫరు
ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక పుస్తకం రాశాడు. అందులో ఆయన అడుగుతాడు, హూ డెలివర్డ్ అప్ జీసస్ టు డై? యేసు మరణానికి ఎవరి చేత అప్పగింపబడ్డాడు? ఆయనే జవాబు చెప్తున్నాడు, నాట్ జూడాస్ ఫర్ మనీ. ధనాపేక్షతో యోధా కాదు ఆయన అప్పగించింది. నాట్ పైలట్ ఫర్ ఫియర్, పిరికితనంతో ఆయన అప్పగించింది పిలాతు కాదు. నాట్ ది జ్యూస్ ఫర్ ఎన్వీ, అసూయతో ఆయన అప్పగించింది యూదులు కాదు. బట్ ద ఫాదర్ ఫర్ లవ్, దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆయన సిలువకు అప్పగించాడు. యోహాను సువార్త 3:16 మనందరం ఎరిగిన వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడనమాట. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను, దీన్ని బట్టి ప్రేమ అనగా ఏమో మనం తెలుసుకుంటున్నాము. అన్యాయపు తీర్పు నొందిన వాడే ఆయన కొనుక్కోబడ్డాడు. అన్యాయపు తీర్పు నొందిన వాడే ఆయన మరణించాడు. అన్యాయపు తీర్పు పొందినప్పటికీ 3వ దినాన్ని ఆయన పునరుత్థానుడిగా లేపబడ్డాడు. పునరుత్థాన బలముతో సాతాను తల చెదగొట్టాడు. ఈ దినాన్ని ఒకవేళ మనం ఇంకా అన్యాయపు తీర్పు గురించి ఆలోచన చేస్తూ ఆయా రకాలైన బలహీనలతో ఆయనకు అన్యాయంగా శిక్ష విధిస్తూ ఉంటే ఈ రాత్రి కాలమందు మన జీవితాలను సరి చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 17:30 ఆ అజ్ఞాన కాలములందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడని ఉంది. ఇదేదో మన చాయిస్ కాదు మారు మనసు పొందడం అనేది. ఆ అజ్ఞాన కాలాలు అయితే ఒకవేళ అన్యాయ తీర్పు పొందిన ఆ కాలాలు అజ్ఞాన కాలాలు, కానీ మన కాలాలు వాక్యం ఎరిగిన కాలాలు, వాక్యాన్ని 24 గంటలు ధ్యానిస్తున్న కాలాలు, తల్లిదండ్రుల నుంచి గొప్ప క్రైస్తవ వారసత్వాన్ని పొందుకున్న కాలాలు. ఈ కాలాల్లో మనం మారు మనసు పొందాలని ఆజ్ఞ పొందుతూ ఉన్నాము. హెబ్రీ పత్రిక 10:26 నుండి మనం చూసినప్పుడు, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఎక్కన ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఆలోచన చేద్దాము. యేసు ప్రభు చిందించిన ఆ రక్తము అమూల్యమైన రక్తము, మనలను విమోచించిన రక్తము, మనల్ని శుద్ధీకరించిన రక్తము. ఆ రక్తం చేత మనం కొనబడ్డాం. ఒకవేళ ఈ దినాన్ని దేవుడు ప్రేమించి తన కుమారుని సిలువకు అప్పగించాడనే మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కార్ల్ బాక్ అనే ఒక వేదాంతి దగ్గరకు ఒక ఆయన వెళ్ళి, మీ మనసులో కలిగే అత్యున్నతమైన తలంపు ఏంటి అని అడిగినప్పుడు, జీసస్ లవ్స్ మీ అని ఆయన చెప్పాడు. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాము, లవ్ ఈజ్ నాట్ ఎనఫ్. ప్రేమ సరిపోదు. ఇట్ ఈజ్ నాట్. లవ్ డిమాండ్స్ ఎ రెస్పాన్స్. ప్రేమ ఒక స్పందన కోరుతా ఉంది. తండ్రి నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, యేసు నన్ను ప్రేమించాడు. కలవరి ప్రేమ గురుండి, ఖర్చు అయిపోయే ప్రేమ గురుండి, రక్తం చిందించిన ప్రేమ గురుండి అనేక సార్లు మనం మాట్లాడుకున్నాము. ఒకవేళ ప్రేమ అనేది ఏకపక్షంగా వన్ సైడ్గా ఉండడానికి వీలు లేదు. ఆయన ప్రేమించి తన కుమారుణ్ణి మన కొరకు సిలువకు అప్పగించాడు కనుక మనం ఆయన్ని ప్రేమించాలి. ఆయన చేత ప్రేమించబడడం కాదు, కానీ ఆయన్ని ప్రేమించి తోటి మానవుని ప్రేమించి క్రైస్తవ సాక్ష్యాన్ని నిలబెట్టాలి. ఒక పర్యాయము ఆయన దేవుని కుమారుడని ఎరిగి ఆయన రక్తము మనలను శుద్ధీకరించిందని తెలిసి ఆయన పాదాల కింద తొక్కితే అటువాడు మరి అన్నట్టుకుని
నాశన మార్గంలోనే మిగిలిపోతాడనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ ఆయన పరిశుద్ధ రక్తము మనల్ని శుద్ధీకరించే ఈ సమయంలో అన్యాయపు జీవితాలు జీవిస్తూ ఉంటే, అన్యాయపు తీర్పుకి ఇతరులను అప్పగిస్తూ ఉంటే, మన జీవితాల్లో ఇంకా ఈ పాత్రదారులందరూ పోషించిన ఆ బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ ఉంటే, ఇప్పుడైనా ఈ 2020 సంవత్సరపు లెంటు కాలంలో అయినా దేవునితో సమాధాన పడదాము. ఆయన కుమారుడు సిలువలో సమకూర్చిన రక్షణను ఉచితంగా స్వీకరిద్దాము. అనేకులకు సిలువ సువార్త ప్రకటించే వారంగా ఉందాము. అటు గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ర ప్రేమ మా ప్రియ పల్లవ తండ్రి, ఈ లెంటిలోని 24వ ధ్యానంలోకి మమ్మల్ని తోడుకుని వచ్చిన రీతిని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. కొంత సమయము నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, ఆ వాక్యానుసారం జీవించడానికి తండ్రి మాకు అనుగ్రహించిన మరొక అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ఇదిగో ప్రభా, ఆలయంలో నేను కూడి ఆరాధించలేకపోయినా ప్రభా, ఇదిగో తనైనా నువ్వు అనుగ్రహించిన మీ యొక్క మార్గాన్ని బట్టి ప్రభువా, మరి నేను అనేక చోట్ల ఉండి మా సంఘస్థులందరూ, మా ఆప్తులందరూ వీక్షిస్తున్న రీతిని బట్టి, ఈ యొక్క ధ్యానంలో పాల్గొనడానికి రీతిని ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. వీక్షిస్తున్న వారందరినీ దీవించి ఆశ్రయించండి. మరి ప్రాముఖ్యంగా ఈరోజు వర్తమానాన్ని ఇచ్చిన దేవదాసు ప్రభా డాక్టర్ దేవరాజ్ పట్ట గారిని ముట్టి బలపరిచి నేను ఇంకనూ నీ యొక్క రాజ్యవ్యాప్తి వరకు నీ కుమారుని వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. నేను వెతబడిన వాక్యాన్ని ప్రభువా మా హృదయాల్లో నూరంతలు ఫలించేలాగా నీ యొక్క ఆత్మ నడిపింపు అనుగ్రహించండి ప్రభు. ఆనాడు సన్హెద్రిన సభలో ప్రభు అన్యాయపు తీర్పు తీర్చినైనా నేను శిలువ మరణం అనుభవించావు తండ్రి. నేను ఒకవేళ మా జీవితాల్లో కూడా ప్రభువా నిన్ను నిర్లక్ష్య పెడుతూ, మెస్సేను నిర్లక్ష్య పెడుతూ తండ్రి, మా ఇష్టానుసారంగా మేము జీవిస్తున్న తరుణంలో ప్రభువా నీ యొక్క ప్రేమను, నీ యొక్క త్యాగాన్ని మేము కోల్పోయే పరిస్థితులు ఉంటే తండ్రి, నీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి ప్రభువా, నీ యొక్క విలువను మేము తెలుసుకుని తండ్రి ప్రభువా నువ్వు మా కొరకు ఏ రీతిగా బలియాగం అయ్యావో ప్రభువా దాన్ని మేము గమనించి నిన్ను హత్తుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాము. మారు మనసు పశ్చాత్తాపంతో అనుదినము మా ఆత్మీయ జీవితము ముందుకు సాగులాగా నీ యొక్క ఆత్మ నడిపింపు అందించండి. మరి ప్రాముఖ్యంగా ఈరోజు ప్రభావ ప్రపంచవ్యాప్తంగా ప్రభావ మరి బాధపడుతున్న వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కరోనా వైరస్ను బట్టి ప్రభావ అందరూ ఆందోళన చెంది మనశ్శాంతి లేనటువంటి జీవితం జీవిస్తున్నారు తండ్రి. వారందరినీ మీ చేతికి అప్పగిస్తాము. ఈ యొక్క ఆదరణ సహవాసం అందించండి ప్రభావ. ఇదిగో తండ్రి నీ యొక్క కృప మా పట్ల చూపించి ప్రభావ నీ యొక్క మహమ్మారి నుంచి మమ్మల్ని తప్పించి నన్ను దీన్ని అణచివేసి ప్రభావ మరందరూ దీని నుంచి కోలుకుని ప్రభువా మరి తిరిగి యథావిధిగా మా జీవితాలు సాగిస్తూ నేను విశ్వాసంతో ముందుకు సాగుతూ మరొకసారి నేను మీ దేవాలయాలకు మేము వచ్చి నేను ఆరాధించుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. పడుతున్న ప్రతి ఒక్కరి బాధలు మీరు ఆలోచించండి తండ్రి, వారి ప్రార్థనలు మీరు ఆలోచించండి ప్రభువా. ఇదిగో తండ్రి ఇదే రీతిగా అనుదినమో తండ్రి నీ సన్నిధానంకి వచ్చి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి నేను ఆరాధించుకుని ప్రార్థించుకునే భాగ్యము మా అందరికీ దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం మాకు దయచేయం, మా అపరాధములు చేసి క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించుము, మమ్మల్ని ప్రతిఘటించుము, తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కన్యైన సహవాసములో కూడిన ప్రతి ఒక్కరికి మరి ప్రాముఖ్యంగా మరి ఈ మాధ్యమాలలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తోడే ఉండి సంరక్షించి కాపాడుగాక. ప్రవహించుచున్నవి ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. నేనాముదం నేనెరుగుదం యేసు నా కొరకు, నేనాముదం నేనెరుగుదం యేసు నీ కొరకు. సిలువలో నా బలియాయే నన్ను రక్షింపాను, సిలువలో నా బలియాయే నిన్ను రక్షింపాను.